హాయ్ అండి, నా పేరు కుమారి. నేను ఈ వీడియోలో శనగకూర చేస్తున్నాను. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు. నేను ఒక ఆనియన్స్ అనేది తీసుకున్నానండి. ఎక్కువ ఆనియన్స్ వేసుకోక్కర్లేదు. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుంటున్నాను. నేను సిమ్లోనే పెట్టుకున్నానండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను శనగకూరలో చింతపండు రసం వేసుకుని చేసుకుంటున్నానండి. అలా కాకుండా మనం డ్రైగా కూడా చేసుకోవచ్చు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, గరం మసాలా వేసుకుని పొడిలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చింతపండు రసం వేసుకుని చేసుకుంటున్నాను. ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చండి. నేను ఆ వీడియో ఇంకొకసారి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది కాగింది. మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో నేను ఆనియన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. రెండుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కూడా గరిటెతో ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇవి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుంటాను. 5 నిమిషాల తర్వాత తీసుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటాను. మనం మధ్య మధ్యలో కలుపుకోవాలండి, లేకపోతే ఆనియన్స్ అనేవి మనకి మాడిపోతూ ఉంటాయి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటాను. చక్కగా ఈ విధంగా ఫ్రై అయినాయండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి. చింతపండు రసం నేను తక్కువగానే యాడ్ చేసుకుంటున్నానండి. మనకి శనంతా కూడా చింతపండు రసం పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మనం టేస్ట్కి సరిపడా కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం అనేది నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. మరీ తక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇప్పుడు కారం అంతా కూడా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం అండి, ముందుగా నానబెట్టుకుని రసం తీసుకున్నాను. చింతపండు రసం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం కూడా, టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే సాల్ట్ కావాలనుకుంటున్నామో అంత యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి నీట్గా ఇదంతా కూడా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం శనంతా కూడా నీట్గా ఉడకాలి కదండి, అంటే కుక్ అవ్వాలి కదా, అందుకనే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఈ విధంగా ఉడకనిచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా బబుల్గా ఉడుకుతున్నాయి కదా, ఇందులో ముందుగా కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న శనంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఫిష్ మనం అప్పుడప్పుడు తెచ్చుకుంటుంటాం కదండి, అందులో శన అనేది వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు గరిటెతో జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకుంటే శనంతా కూడా మనకి పొడిలాగా అయిపోతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ విధంగా కుక్ అవుతుంది. మనం ఏదైనా సరే సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా మధ్య మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం అనుకుంటూ కదుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత మనం తీసుకుని కొత్తిమీర చల్లుకోవాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మనం పచ్చివాసన పోయే వరకు శనంతా కూడా ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు 15 నిమిషాల తర్వాత శనంతా కూడా నీట్గా కుక్ అయింది. చాలా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే శన ఫ్రై రెడీ అయ్యింది. చింతపండు రసం పోసి చేసిన ఫ్రై అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.